ఓకే. క్లాస్ ఈజ్ రికార్డింగ్ నేను ఒకసారి క్లాస్ రికార్డ్ అవుతుంది. ప్యారలల్ కూడా. కొంచెం నాకు నెట్వర్క్ ఇష్యూ వస్తుంది. లెట్ అస్ ట్రై. పాసిబుల్ అవుతుందో లేదో చూస్తాను. బట్ వాట్ ఐ వాంట్ టు ఎక్స్‌ప్లెయిన్ ఈస్ వి ఆర్ గోయింగ్ టు హ్యావ్ ద సబ్జెక్ట్ ఈసీఎన్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అనాలిసిస్. ఆల్రెడీ సిలబస్ మీకు నేను డిస్కస్ చేసిన సిలబస్ గురించి. ఇన్ ద సిలబస్ వి ఆర్ హ్యావింగ్ ద 5 యూనిట్స్. 5 యూనిట్స్‌లో ఏమున్నాయి టాపిక్స్ మనం డిస్కస్ చేసాం. The first unit is the small signal analysis, that is hybrid pi model. Second unit is multi-stage amplifiers. నేను మీకు క్లాస్లో ఆఫ్లైన్ క్లాస్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, అలానే ఆన్లైన్ క్లాస్ వాళ్ళకి కూడా లాస్ట్ టైం ప్రీవియస్ క్లాస్ ఐ హ్యావ్ గివెన్ ఇన్స్ట్రక్షన్ దట్ ఆల్ ఆఫ్ యూ ప్రిపేర్ సెల్ఫ్ నోట్స్ రిగార్డింగ్ ద యాంప్లిఫైయర్స్. యాంప్లిఫైయర్స్ గురించి మీరు సెల్ఫ్ నోట్స్ ఒకటి ప్రిపేర్ చేయమని చెప్పాను నేను. We can verify the remaining topics. Okay. See, if you observe here, whatever the materials I have shared, in the materials, the first material I have shared the H parameters analysis. H parameter analysis for transistor. Transistor యొక్క అంటే కామన్ బేస్ అవ్వచ్చు, కామన్ ఎమిటర్ అవ్వచ్చు, కామన్ కలెక్టర్ అవ్వచ్చు. ఈ 3 కాన్ఫిగరేషన్స్ లో కూడా హెచ్ పారామీటర్స్ ని ఎలా మనం రాయాలి, ఎలా ఇండికేట్ చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. ఓకే, ఎవ్రీవన్ మస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద హెచ్ పారామీటర్ అనాలిసిస్. ఈ హెచ్ పారామీటర్ అనాలిసిస్ మనకి క్లియర్ గా అర్థమైతేనే వీ కెన్ గో ఫర్ ద యూనిట్ నెంబర్ 1 స్మాల్ సిగ్నల్ మోడలింగ్ అండ్ హైబ్రిడ్ పై మోడల్. అంటే హైబ్రిడ్ పై మోడల్ గురించి మనం డిస్కస్ చేయాలి అంటే మీకు హెచ్ పారామీటర్ అనాలిసిస్ అనేది కొంచెం రావాలి. ఓకే, లెట్ మీ క్లియర్ వన్ మోర్ పాయింట్ నాన్న. నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద యూనిట్ నెంబర్ 2 నాన్న. అంటే మనకి సిలబస్ లో వాళ్ళు ఇచ్చిన ప్యాటర్న్ ప్రకారం చెప్పాలంటే అండర్స్టాండింగ్ లెవెల్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది అందరికి. బేస్డ్ అపాన్ దట్ వీ హ్యావ్ ప్లాన్ అంటే వేరే సెక్షన్ ఏ వాళ్ళకైనా కానీ సెక్షన్ బి వాళ్ళకైనా కానీ కామన్ గా ప్లాన్ చేస్తున్నాం. ఐ హ్యావ్ షేర్డ్ ద మెటీరియల్ టు బోత్ ద సెక్షన్స్. ఇఫ్ యూ వెరిఫై వీఆర్ గోయింగ్ టు సీ మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్స్. ఓకే, మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్స్ మనం వెరిఫై చేస్తున్నాను. మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్స్ నేను మీకు టెక్స్ట్ బుక్ అంటే ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అనాలిసిస్ బై Rajeshwari and one of the other none. From that textbook, I have given 1 unit. Multi-stage amplifiers ఏదైతే ఉందో, I have shared the 1 unit that is regarding the topics of multi-stage amplifier. To verify these topics, this is multi-stage amplifiers. It is indicated as chapter 10 అన్న. అంటే ఆ టెక్స్ట్ బుక్ లో చాప్టర్ 10 కంప్లీట్ గా మీకు ఈ టెక్స్ట్ బుక్ లో ఉన్నది యూనిట్ బై యూనిట్ నేను షేర్ చేస్తాను. ఇక్కడ నేను టెక్స్ట్ బుక్ షేర్ చేస్తున్నా అంటే మీనింగ్ ఏంటంటే ప్రింట్ అర్థం. ఈ టెక్స్ట్ బుక్ మీరు వెరిఫై చేసుకున్నప్పుడు టెక్స్ట్ బుక్ కి ఇక్కడ కనిపించే మెటీరియల్ ఉంటుంది. ఎవ్రీ పాయింట్ అంటే ప్రతి టాపిక్ కూడా ఎలాబొరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి నీట్ గా మీకు అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ లో ఉంటుంది. చాలా అంటే ఒక అట్టిపండు ఒలిచి నీట్ గా తినిపించినంత ఈజీగా ఉంటుంది. యూ కెన్ వెరిఫై దిస్ టాపిక్స్. ఈ టెక్స్ట్ అనమాట. మీరు టేక్ 1 సింగిల్ 4 పేజెస్ అంత మన కోసం మనం క్లాస్ లో నేను చెప్పాను. వీఆర్ గోయింగ్ టు వెరిఫై ద సర్క్యూట్ నేమ్, వాట్ ఎవర్ ద యాంప్లిఫైర్ ఇస్తే amplifier description, circuit diagram. After that circuit diagram, you're going to verify the construction of that circuit. After construction of that circuit, you're going to verify the operation of that circuit. Okay. Okay, 1 minute now. After that, we are going to verify the circuit operation. Circuit operation tarvata we are going to have the output waveforms and output relations and input relations, and what are the necessary analysis there. We will conclude that analysis relations and we will get the output waveforms. After that, we are going to verify the characteristics. Characteristics ఏమున్నాయో verify చేస్తాం. Okay.
This is the way we are going to verify, and this is one topic. This is the unit we are going to study. This multi-stage amplifiers or cascading amplifiers అని చెప్తాను. Okay. Before starting that, I am going to share the whatever the material that I have prepared. Material మీకు ప్రిపేర్ చేసాను కంప్లీట్. దిస్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ అంటే మీకోసం స్పెసిఫిక్గా ప్రిపేర్ చేసింది కాదు. నేను ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పాను కాబట్టి ద సిలబస్ అండ్ టాపిక్స్ విల్ బి సేమ్, బట్ అంటే మీకున్న సిలబస్ లాగా కనిపించదు ఇక్కడ. కొన్ని టాపిక్స్ కొంచెం వేరియేషన్ వస్తుంది, బట్ ఎనీహౌ ద మోస్ట్ ఆఫ్ ద 80 to 90% టాపిక్స్ విల్ బి సేమ్. అండ్ దిస్ ఎంటైర్ మెటీరియల్ ఈస్ ఫర్ 100 pages అండి. ఇది కూడా మీకు రిఫరెన్స్ కోసం ఇస్తున్నాను, ఎందుకంటే మనకు టాపిక్స్ మారుతుంటాయి కాబట్టి టాపిక్ బట్టి మార్చుకోవాలి. ఓకే, లెట్ us స్టార్ట్ అవర్ టాపిక్. నేను ఫస్ట్ అసలు ఈ సబ్జెక్ట్ మనం ఎలా వెళ్తున్నాం అనే దాని గురించి డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. ద ఫస్ట్ స్క్రీన్ ఐఎమ్ షేరింగ్ ఇస్ సింగిల్ స్టేజ్ బీజేటీ యాంప్లిఫైయర్. అసలు నాకు బీజేటీ అంటే బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. ఎవ్రీవన్ అన్న మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే నన్ను అడగండి, ఐ విల్ రిపీట్. నా వాయిస్ వినిపిస్తుందా నాన్న? ఎనీవన్ స్క్రీన్ కూడా కనిపిస్తుంది నాన్న? ఓకే, అంటే నాకు ఇక్కడ నెట్వర్క్ ఇష్యూ కొంచెం ఉంది. ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మాత్రం నాకు మెసేజ్ చేయండి, ఐ విల్ చెక్. నాకు తెలియట్లేదు ఇబ్బంది వస్తుందో లేదో అన్నది. ఓకే, ఓకే సార్. సింగిల్ స్టేజ్ బీజేటీ యాంప్లిఫైర్స్ అండి. ఓకే, నాకు బీజేటీ అంటే బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. Why it is called as bipolar? Bipolar means we are having the two types of carriers. Bi ante two and two types of carriers. There is N-type carriers and P-type carriers. The current due to majority carriers and current due to minority carriers. Now two types of currents untundi, two junctions untundi kabatti we are calling these devices as bipolar junction transistors. మనం మీరు ఫస్ట్ అంటే ఈడీసీలో మీరు వెరిఫై చేస్తుంది కూడా కామన్ బేస్ ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్, కామన్ ఎమిటర్ ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్, కామన్ కలెక్టర్ ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్. ఈ కాన్ఫిగరేషన్ స్టడీ చేశారు. దాంతోపాటు మీరు సిఈ యాంప్లిఫైయర్, సిబి యాంప్లిఫైయర్, సిసి యాంప్లిఫైర్స్ కూడా చూసుండాలి. ఓకే, వాట్ ఎవర్ మేబీ జస్ట్ విల్ రివ్యూ అవర్ దట్ based upon the number of stages. See here, depending upon the number of stages of amplification, there are single stage amplifiers and multi-stage amplifiers. అంటే నాకు ఒక ట్రాన్సిస్టర్ ని సర్క్యూట్ లో కనెక్ట్ చేస్తే ఐ విల్ కాల్ ఇట్ ఇస్ a single stage. వన్ ట్రాన్సిస్టర్ కాకుండా if the one transistor configuration is connected to another one, then you will call this as multi-stage configuration. This single stage amplification and multi-stage amplification. Okay, here single stage amplifier, this is only one transistor circuit which is a single stage amplification. Multi-stage means this has multiple transistor circuit which provides multi-stage amplification. Okay, depending on the output, this output we can categorize our amplification to two types again. It is voltage amplifiers and power amplifiers. Depending upon the parameters that is amplified at the output, there are voltage and power amplifiers. నాకు అవుట్పుట్ లో మనకు కనిపించే యాంప్లిఫికేషన్ అవుట్పుట్ బేస్ చేసుకుని ప్రతి సర్క్యూట్ కూడా ఇన్పుట్ అవుట్పుట్ ఉంటుంది. నేను అవుట్పుట్ ని కేటగరైజ్ చేసుకుంటూ వీఆర్ డివైడింగ్ ఇంటూ టూ టైప్స్ ఆఫ్ యాంప్లిఫికేషన్. దట్ ఈస్ ఒకటి వోల్టేజ్ యాంప్లిఫైర్స్ అంటాను, ఇంకో దాన్ని పవర్ యాంప్లిఫైర్స్ అంటాను. ఓకే, the voltage amplifiers. What is voltage amplifier? The amplifier circuit that increases the voltage level of the input signal is called as voltage amplifier. అంటే ఇప్పుడు చూడండి, నాకు ఇన్పుట్ సిగ్నల్ వోల్టేజ్ ఇంక్రీజ్ అవ్వడం అంటే మీరు అర్థం చేసుకున్నాను. మీరు సిఈ యాంప్లిఫైర్ సర్క్యూట్ తీసుకున్నప్పుడు ఇన్పుట్ లో మీరు 5 millivolts వోల్టేజ్ అప్లై చేస్తారు. అంటే నాకు సిగ్నల్ అనేది 5 millivolts అంటే ఒక సైనసాయిడల్ సిగ్నల్ +- 5 millivolts తో అప్లై చేసినప్పుడు దాని యాంప్లిఫికేషన్ అంటే అవుట్పుట్ వోల్టేజ్ ఎంత వస్తుంది అంటే we can call this as 50 millivolts అవ్వచ్చు, 0.5 volts అవ్వచ్చు, 1 volt అవ్వచ్చు. Like this we can verify. Okay, sir, screen share ayi. Okay, I am sharing. Like this we can say single stage amplifiers and multi stage amplifiers. Sorry, voltage amplifiers and power amplifiers. Okay, based upon the output voltage, that is voltage amplifiers and power amplifiers. The power amplifiers are the circuits that increases the power level of the input signal is called as power amplifiers. And నాకు ఇన్పుట్ సిగ్నల్ పవర్ అంటే ఏంటి? పవర్ అంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్, P = V × I నాట్. నాకు వోల్టేజ్ ఇంటూ కరెంట్ ని పవర్ అని చెప్తున్నాను. నాకు ఇన్పుట్ వోల్టేజ్ అండ్ ఇన్పుట్ కరెంట్ దాని యొక్క లెవెల్స్ ని ఇంక్రీజ్ చేస్తే వీ కెన్ కాల్ దోస్ యాంప్లిఫైర్స్ as పవర్ యాంప్లిఫైర్స్.
అండ్ నాకు ప్రీవియస్గా అయితే వోల్టేజ్ ఒకటే ఇంక్రీజ్ అయితే వోల్టేజ్ యాంప్లిఫైర్స్ అన్నాను. ఇక్కడ వోల్టేజ్ సైమల్టేనియస్లీ కరెంట్ ఈ 2 పారామీటర్స్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ మనం డిస్కస్ చేస్తే వాటిని పవర్ యాంప్లిఫైర్స్ అంటారు. ఓకే. అంటే ఎక్కడైతే హై వోల్టేజ్ రిక్వైర్మెంట్ ఉంటుందో సర్క్యూట్స్ కి అంటే మన అప్లికేషన్స్ లో ఎక్కడైతే హై వోల్టేజ్ రిక్వైర్మెంట్ ఉంటుందో దేర్ వి ఆర్ యూజింగ్ పవర్ యాంప్లిఫైర్స్. స్మాల్ వోల్టేజెస్ తో ఆపరేట్ చేసే సర్క్యూట్స్ అన్నిటికి కూడా వోల్టేజ్ యాంప్లిఫైర్స్ వాడుకుంటాం. ఓకే. దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ద అవుట్పుట్ తో మనం ఎలా క్లాసిఫై చేస్తున్నాం. వీఆర్ క్లాసిఫైయింగ్ ఇంటూ 2 టైప్స్ ఆఫ్ యాంప్లిఫికేషన్. అండ్ ఇక్కడ ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేస్తున్నాం అంటే వాట్ ఈజ్ యాంప్లిఫైర్, హౌ ద యాంప్లిఫైర్స్ ఆర్ క్లాసిఫైడ్ అండ్ వాట్ పారామీటర్స్ దీస్ యాంప్లిఫైర్స్ ఆర్ క్లాసిఫైడ్. అంటే ఒక క్వశ్చన్ అడగచ్చు మీకు ఎగ్జామ్ లో. అంటే వాట్ ఈస్ అన్ యాంప్లిఫైర్, హౌ యూఆర్ గోయింగ్ టు క్లాసిఫై ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంప్లిఫైర్స్ అన్నప్పుడు నాకు ఎంటైర్ గా మనకి ఈసీఏ సబ్జెక్ట్ మొత్తాన్ని ఒక సింగిల్ ఎస్ఏ క్వశ్చన్ కింద అడుగుతున్నారు. అంటే ఫస్ట్ యూనిట్ ఏంటి, సెకండ్ యూనిట్ ఏంటి, థర్డ్ యూనిట్ ఏంటి, ఫోర్త్ యూనిట్ ఏంటి, ఫిఫ్త్ యూనిట్ ఏంటి, వీటిని ఎట్లా క్లాసిఫై చేసుకుంటూ వెళ్తున్నాను నేను ఇక్కడ వెరిఫై చేస్తాను. ఓకే. దట్ బేస్డ్ ఆన్ అవుట్పుట్ అయితే వోల్టేజ్ యాంప్లిఫైర్స్, పవర్ యాంప్లిఫైర్స్. బేస్డ్ ఆన్ ద ఇన్పుట్ సిగ్నల్, నాకు ఇన్పుట్ అంటే ఇన్పుట్ లో అప్లై చేసే సిగ్నల్ ద్వారా చెప్పినప్పుడు డిపెండింగ్ అపాన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఇన్పుట్ సిగ్నల్. మ్యాగ్నిట్యూడ్ అంటే వోల్టేజ్ అంటే నాకు ఇన్పుట్ +5 వోల్ట్స్ అవ్వచ్చు, -5 వోల్ట్స్ అవ్వచ్చు. అంటే నా స్ట్రెంత్ ఎంత అప్లై చేశాను. Based upon the magnitude of the input signal applied, they can be categorized as small signal and a large signal amplifiers. అంటే నేను ఇన్పుట్ సిగ్నల్ తో కంపేర్ చేస్తూ చెప్పినప్పుడు యాంప్లిఫైర్స్ ఎలా డివైడ్ చేస్తాను అంటే స్మాల్ సిగ్నల్ యాంప్లిఫైర్స్ అని పిలుస్తాను, లార్జ్ సిగ్నల్ యాంప్లిఫైర్స్ అంటాను. ఓకే. స్మాల్ సిగ్నల్ అంటే ఏంటో చూద్దాం. when the input signal is so weak so as to produce small fluctuations in the collector current compared to its recent value, the amplifier is known as small signal amplifier. ఈ పదాలు కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది, మళ్ళీ రీకాల్ చేసుకున్నాం. మనం ఎవరికైనా స్క్రీన్ కనిపించకపోతే మీకు వాట్సాప్ చేసి షేర్ చేసి జస్ట్ ఓపెన్ ద పేజ్ అండ్ వెరిఫై ద డాక్యుమెంట్. ఒకళ్ళు మిస్ అవుతున్నా సరే స్క్రీన్ షేరింగ్ లో మీరు అక్కడనే వెరిఫై చేయండి. when the input signal is so weak అంటే నాకు ఇన్పుట్ సిగ్నల్ చాలా లో వోల్టేజ్ ఉంది, అప్పుడు ఏమవుతుంది, so as to produce a small fluctuations in collector current compared to the quiescent value. Quiescent value is nothing but the operating point అంటే VCEQ and ICQ. అంటే మీరు DC లోడ్ లైన్ ట్రాన్సిస్టర్ మీరు రీకాల్ చేసుకుంటే బయాసింగ్ అంటే EDC లో బయాసింగ్ సర్క్యూట్స్ లో మీకు క్యూసెంట్ పాయింట్ అంటాం, ఆపరేటింగ్ పాయింట్ అంటే ICQ, VCEQ. అంటే సెల్ఫ్ బయాస్ పిన్ అంటారు, ఫిక్స్డ్ బయాస్ పిన్ అంటారు. ఇలా 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయాసింగ్ ఉంటుంది. ఆ బయాసింగ్ లో మనం క్యూసెంట్ అంటే ఆపరేటింగ్ పాయింట్ రీజియన్ ఎక్కడైతే ఉంటుందో ద యాంప్లిఫైర్స్ విత్ లో సిగ్నల్స్ దీస్ ఆపరేటింగ్ పాయింట్ విల్ డ్రైవ్ ద సిగ్నల్ టు స్మాల్ సిగ్నల్ యాంప్లిఫై అంటే లో వోల్టేజ్ లోనే యాంప్లిఫై చేస్తుంది. అంటే ఆపరేటింగ్ పాయింట్ నేరుగా మనం ఇన్పుట్ లో లో సిగ్నల్ అప్లై చేసినా కూడా అవుట్పుట్ లో అనేది స్మాల్ సిగ్నల్ యాంప్లిఫికేషన్ జరగడానికి ఛాన్సెస్ ఉంది. బేస్డ్ అపాన్ ద ఇన్పుట్ సిగ్నల్, ఇఫ్ ద ఇన్పుట్ సిగ్నల్ ఇస్ వీక్. Similarly, the large signal amplifiers, when the fluctuations in the collector current are large, collector current ante IC nanu. When the fluctuations in the collector current are large, that is beyond the linear portion of the characteristics, the amplifier is known as large signal amplifier. నాకు లీనియర్ ఆపరేటింగ్ పాయింట్ అనేది మనకి y యాక్సిస్ కి x యాక్సిస్ మధ్య వేరియేషన్ అవుతుంది. ఈ దీంట్లో మనకి ర్యాండమ్ గా ఫ్లక్చువేషన్ అంటే హై ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు when the input signal fluctuation, the collector current is such a large, then these characteristics of these amplifiers are known as large signal amplifiers. Okay, these characteristics are known as large signal amplifiers. First one is input output voltage to compare chesam, second one is input signal to compare chesam. Similarly, the amplifiers are again classified into another type based upon the frequency range. ఫ్రీక్వెన్సీ రేంజ్ తో మనం కంపేర్ చేసుకున్నప్పుడు డిపెండింగ్ అపాన్ ద ఫ్రీక్వెన్సీ రేంజ్ ఆఫ్ ద సిగ్నల్ బీయింగ్ యూజ్ దెర్ ఆర్ ఆడియో అండ్ రేడియో యాంప్లిఫైర్స్. ఆడియో యాంప్లిఫైర్స్ అంటే ఏంటి, రేడియో యాంప్లిఫైర్స్ అంటే ఏంటంటే వాటి యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ బట్టి మనం డివైడ్ చేస్తాం. ఓకే. ద యాంప్లిఫైర్ సర్క్యూట్ దట్ యాంప్లిఫైస్ ద సిగ్నల్ దట్ లై ఇన్ ద ఆడియో రేంజ్, దట్ ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్ ఏంటంటే 20 హెర్ట్జ్ టు 20 కిలో హెర్ట్జ్. దిస్ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇస్ కాల్డ్ యాజ్ ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్. మీరు ఎలా కమ్యూనికేషన్ కూడా వెరిఫై చేస్తుంటారు. What is the audio frequency range? And you have to remember the audio frequency range as 20 to 20 kilohertz frequency range is called as audio frequency range. The E region lo operate chesta those amplifiers are all called as audio amplifiers. అంటే ఈ రీజియన్ లో ఆపరేట్ చేయడం అంటే ఏంటి, నాకు ఇన్పుట్ లో VIR VS అంటే సోర్స్ సిగ్నల్ అప్లై చేస్తాను.
when you are applying the source signal, then the output voltage, when we are applying the input signal, the input signal is applied between 20 hertz to 20 kilohertz. 20 hertz to 20 kilohertz. Then these characteristics and whatever the characteristics that we are going to plot in the output, and output bandwidth calculate చేస్తాం. Output bandwidth measure చేసుకున్నప్పుడు, if it is in this range and 20 hertz to 20 kilohertz range లో ఉన్నప్పుడు, then we call this as audio amplifiers. Okay. Next, power amplifiers అంటుంది. These amplifiers that amplifies the signal that lie very high frequency range. అంటే 20 kilohertz తో సరిపోన్నాను అంటే నాకు 20 hertz నుంచి స్టార్ట్ అయ్యి I can go for 1 megahertz, 20 megahertz, 200 megahertz, and based upon the very high frequency ranges. At a very high frequency range lo operate cheste, then we call these as power amplifiers. The power amplifiers anedi high frequency range lo kanipistundi, alane high voltage lo kanipistundi, high voltage kuda kanipistundi. Okay, now we have verified the types of classification of amplifiers. First one is based upon the output voltage, second is based on input voltage, and third classification is based on frequency. Now, again, the amplifiers are classified based on the biasing condition. Biasing ante nenu ela operate chestunnanu. Based upon this biasing condition, these amplifiers are again classified as class A, class B, class C, and class AB. See, and these are called as power amplifiers. అంటే ఈ ఇక్కడ మనం డిస్కస్ చేసే యాంప్లిఫైర్ అన్ని కూడా పవర్ యాంప్లిఫైర్స్ అని పిలుస్తారు. The biasing condition in class A power amplifiers are such that the collector current flows for entire AC signal applied. అంటే ఒకసారి గుర్తుపెట్టుకున్నాను, ఫర్ ఎంటైర్ ఏసీ సిగ్నల్ అంటే నాకు ఏమవుతుంది, ఇన్పుట్ లో నేను ఏదైతే సిగ్నల్ అప్లై చేస్తున్నానో ద సిగ్నల్స్ వీఆర్ అప్లైయింగ్ ఇస్ కాల్డ్ యాజ్ ఏసీ, అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ సిగ్నల్స్. అంటే ఏసీ సైనసాయిడల్ సిగ్నల్ అప్లై చేస్తున్నాం. ఫర్ ఎంటైర్ ఏసీ సిగ్నల్ కి రెస్పాన్స్ వస్తే, అంటే పాజిటివ్ సైకిల్ కి నెగిటివ్ సైకిల్ ఆఫ్ సైనసాయిడల్ సిగ్నల్, అంటే ఒక కంప్లీట్ టైం పీరియడ్ లో మనకు వచ్చే రెస్పాన్సెస్ ని వీఆర్ కాలింగ్ దిస్ యాజ్ క్లాస్ ఏ పవర్ యాంప్లిఫైర్. అంటే ఇఫ్ యూఆర్ ఏబుల్ టు గెట్ ద రెస్పాన్స్ ఫర్ పాజిటివ్ సైకిల్ అండ్ నెగిటివ్ సైకిల్, ఇఫ్ ద సర్క్యూట్ ఈస్ బయాస్డ్ సచ్ దట్, అంటే సర్క్యూట్ ని అలా బయాసింగ్ చేస్తే, అంటే అలా ఆపరేట్ అవ్వడానికి మనం డిజైన్ చేయగలిగితే, దోస్ యాంప్లిఫైర్స్ ఆర్ కాల్డ్ యాజ్ క్లాస్ ఏ పవర్ యాంప్లిఫైర్స్. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలన్నా, ఇక్కడ వేవ్ ఫార్మ్ చూపించలేకపోతున్నాను, నా సైన్ వేవ్ కంప్లీట్ గా సైన్ వేవ్ చేశాను. సైన్ వేవ్ లో పవర్ సైకిల్ రెండింటికి కూడా మనకు అవుట్పుట్ లో యాంప్లిఫికేషన్ రావడం జరిగితే, దోస్ యాంప్లిఫైర్స్ ఆర్ కాల్డ్ యాజ్ క్లాస్ ఏ పవర్ యాంప్లిఫైర్. సిమిలర్లీ క్లాస్ బి పవర్ యాంప్లిఫైర్, హియర్ ద ట్రాన్సిస్టర్ ఇస్ డిజైన్, అంటే బయాసింగ్ అంటే నేను డిజైనింగ్ అని చెప్తాను. ద బయాసింగ్ కండిషన్ ఇన్ క్లాస్ బి పవర్ యాంప్లిఫైర్స్ ఆర్ సచ్ దట్ ద కలెక్టర్ కరెంట్ ఫ్లోస్ ఫర్ హాఫ్ సైకిల్ ఆఫ్ ద ఇన్పుట్ సిగ్నల్. అంటే ఇన్పుట్ నుంచి సైనసాయిడ్ అప్లై చేశాను, ఓన్లీ హాఫ్ సైకిల్ కి రెస్పాన్స్ వచ్చింది. దెన్ దోస్ ఆర్ కాల్డ్ యాజ్ క్లాస్ బి పవర్ యాంప్లిఫైర్. అంటే హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అంటుంది. హాఫ్ వేవ్ రెక్టిఫైర్ లో ఏం జరుగుతుంది, ఓన్లీ హాఫ్ సైకిలే వస్తుంది, అంటే పాజిటివ్ సైకిల్ కానీ నెగిటివ్ సైకిల్ కానీ ఏదో ఒకదాన్ని ఫిల్టర్ చేస్తాం. Similarly, in class B also, we are getting the response of the amplification only for one signal. Only one half cycle of the input signal. It is called as class B power amplifier. Next, class C power amplifiers. Here, the biasing condition in the class C power amplifiers are such that the collector current flows for less than half cycle of the input cycle. నాకు ఇక్కడ క్లిప్పింగ్ జరుగుతుంది, అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, నేను పాజిటివ్ సైకిల్ అయినా సరే నెగిటివ్ సైకిల్ అయినా సరే ఓన్లీ సమ్ పోర్షన్ ఆఫ్ ద పాజిటివ్ సైకిల్. అంటే మీరు క్లిప్పింగ్ సర్క్యూట్స్ ఉంటారు హాఫ్ వేవ్ ఫిల్టర్స్ లో. క్లిప్పింగ్ అంటే ఏమవుతుంది, పాజిటివ్ పీక్ క్లిప్పింగ్, నెగిటివ్ పీక్ క్లిప్పింగ్ ఉంటున్నా, అంటే ఏదైనా ఒక పాజిటివ్ పీక్ వరకు తీసుకొని దాన్ని యాంప్లిఫై చేస్తే దెన్ వి కాల్ దిస్ యాజ్ క్లాస్ సి పవర్ యాంప్లిఫైర్స్. ఓకే, నెక్స్ట్ ద లాస్ట్ క్లాసిఫికేషన్, దట్ ఈస్ క్లాస్ ఏబి పవర్ యాంప్లిఫైర్. Class AB power amplifier is one. Class AB power amplifier is created by combining both Class A and Class B. In order to have the advantages of both classes and to minimize the problems they have, Class AB and Class A and Class B రెండు కూడా కంబైన్ చేస్తాం. ఏమైనా డిస్టర్బెన్స్ ఏనా, ఒకసారి చెక్ చేయండి ఎవరన్నా. ఓకే,
based on this coupling condition, based upon the biasing condition, we have defined the amplifier classification to 4 types. And the next one is based on the coupling method. Coupling అంటే ఏంటన్నా, how we are constructing the circuit. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నాను, నాకు మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్స్ ఉన్నాయి. అంటే ఒక యాంప్లిఫైర్ ని తీసుకొచ్చి ఇంకో యాంప్లిఫైర్ ని కనెక్ట్ చేయడం. అంటే ఒకదాన్ని ఇంకో దాన్ని కనెక్ట్ చేస్తున్నప్పుడు నీడే లింక్, అంటే రెండింటికి ఒక నోడ్ కానీ ఒక లింక్ కానీ కావాలి. ఈ లింక్ ని ఏమంటున్నారంటే సింప్లీ దిస్ ఇస్ కప్లింగ్. దట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ద మెథడ్ ఆఫ్ కప్లింగ్ ద వన్ స్టేజ్ టు అదర్, there are 3 types of amplifiers or group. That is, first one is RC, అంటే resistor capacitor coupling. Second one is transistor coupling, transformer coupling, and third one is direct coupling. And amplifiers 3 types of classify చేస్తున్నాను based upon the circuit configuration, how we are constructed, how we are designed. The first configuration we call this as RC coupled amplifier, second one is transformer coupled amplifier, and third one is direct coupled amplifier. See, what is RC coupled? In a multi-stage amplifier circuit, that is coupled to the next stage, the resistor and capacitor combination. అంటే ఒక యాంప్లిఫైర్ సిఈ యాంప్లిఫైర్ తీసుకున్నాను, ఇంకొక సిఈ యాంప్లిఫైర్ తీసుకున్నాను. ఈ రెండింటి మధ్యలో ఎలా కనెక్ట్ చేస్తున్నాం? వీఆర్ మేకింగ్ దిస్ కనెక్షన్ విత్ రెస్పెక్ట్ టు రెసిస్టర్ అండ్ కెపాసిటర్. అంటే ఆర్ అండ్ సి కాంబినేషన్ ఈ రెండింటి మధ్యలో ఇన్సర్ట్ చేసి వీఆర్ మేకింగ్ ద కనెక్షన్ విత్ ఫస్ట్ స్టేజ్ అండ్ సెకండ్ స్టేజ్. దట్ ఈస్ కాల్డ్ as RC coupled amplifier. Generally, this is called as 2-stage RC coupled amplifier, multi-stage RC coupled amplifier, 3-stage another, 4-stage another. We have certain advantages and certain applications are there. Okay, based upon that, we are calling this as group as RC coupled amplifier. And the next one is transformer coupled. And transformer coupled అంటే ఏమవుతుందంటే, మీకు ఫస్ట్ స్టేజ్ కి సెకండ్ స్టేజ్ కి నేను ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ ద్వారా కనెక్ట్ చేస్తాను. అంటే మ్యూచువల్ ఇండక్షన్ ద్వారా ద ఫస్ట్ స్టేజ్ సిగ్నల్ ని సెకండ్ స్టేజ్ సిగ్నల్ కి ట్రాన్స్మిట్ చేస్తున్నాను. మ్యూచువల్ ఇండక్షన్ అంటే ఏంటి? మీరు హాఫ్ వేవ్ రెక్టిఫైర్ సర్క్యూట్ చూసుకుంటే ఇన్పుట్ వీఆర్ హ్యావింగ్ ఏ ట్రాన్స్ఫార్మర్ అండ్ సెకండ్ వీఆర్ హ్యావింగ్ ద ప్రైమరీ వైండింగ్, సెకండరీ వైండింగ్. ఆ రెండింటి మధ్యలో ఏం జరుగుతుంది? వీఆర్ హ్యావింగ్ ఏ కప్లింగ్, అంటే రెండింటి మధ్యలో కప్లింగ్ జరుగుతుంది. దట్ ఈస్ ద సిగ్నల్ ఈస్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ ద ప్రైమరీ స్టేజ్ secondary stage. In transformer coupled amplifiers also, the first stage C amplifier is connected to the second stage with a transformer. That is the whatever the signal that is we are having, this signal will be transformed to the second stage by using this transformer couple, that is using mutual induction. Okay, and third one is the direct coupling. The multi-stage circuits that is coupled to the next stage are directly connected. ఏం చేస్తున్నాను? ఆర్సీ అంటే రెసిస్టర్ కెపాసిటర్ వాడాను, సెకండ్ దానికి ట్రాన్స్ఫార్మర్ వాడాను, బట్ థర్డ్ దానికి వచ్చేసరికి ఏది వాడట్లేదు, డైరెక్ట్ గా కనెక్ట్ చేస్తుంది. దట్ ఇస్ వితౌట్ యూజింగ్ ఎనీ ట్రాన్స్ఫర్మేషన్ వీఆర్ కనెక్టింగ్ ద స్టేజెస్. Without any intermediate connections, we are connecting the 2 stages direct connectors. That is, this is the classification that is done with respect to the based on coupling. The types of ఇప్పుడు దాకా ఏమేమి చూసాను? ఫస్ట్ వన్ is with respect to the output signal, based upon the number of stages, we are calling single stage and multi stage, first classification. Second one is based upon the output, we are calling this as voltage and power amplifiers. And third one is based upon the input signal, we are calling this as small signal amplifiers and large signal amplifiers. Based on the frequency, we are calling this as audio amplifiers and power amplifiers. Based on the biasing condition, we have classified into 4 types: class A, class B, class C, and class AB. Based on the coupling, we are calling this as into 3 types: RC coupled, transformer coupled, and direct coupled amplifiers. And the next one, the based on the transistor configuration. అంటే ఇప్పుడు దాకా ఏం చేసాము? ఇవన్నిటికి కూడా నేను ట్రాన్సిస్టర్ ఎలా కనెక్ట్ చేసినా చెప్పలేదు. నౌ based on the transistor configuration, we are classifying again this into based upon the transistor. We have the 3 configurations: common emitter, common base, and common collector. అంటే CE amplifier, CB amplifier, and CC amplifier. నాకు ఈ 3 amplifiers కూడా ఏవో అన్నితో కంపేర్ చేసుకోవచ్చు. CE amplifier, the amplifier circuit that is formed with common emitter configured transistor is called as CE amplifier. Similarly, common base అయితే CB అంటాం, common collector అయితే CC అంటాం. Okay, this is the way చూపించాను. ఓకే,
The next one is we need to verify the hybrid model for the transistors. అన్ని మల్టీ స్టేజ్కి వెళ్ళాలన్నప్పుడు ట్రాన్సిస్టర్ కామన్ ఎమిటర్ అవ్వచ్చు, కామన్ బేస్ అవ్వచ్చు, కామన్ కలెక్టర్ అవ్వచ్చు. వాటి యొక్క హెచ్ పారామీటర్ మోడల్ మీకు తెలియాలి. వాట్ ఇస్ ద హెచ్ పారామీటర్ మోడల్ ఫర్ కామన్ ఎమిటర్, కామన్ బేస్ అండ్ కామన్ కలెక్టర్? మూడు కూడా తెలియాలి. ఓకే, నేను ఇక్కడ దాకా ఏదైనా డౌట్ ఉందని ఎవరన్నా ఒకసారి మీకు ఏదైనా క్లారిఫికేషన్ మళ్ళీ ఒకసారి చెప్పాలంటే విల్ డిస్కస్. ఎనీవన్ నన్ను? అటెండెన్స్ కూడా నోట్ చేసి నాకు ఒకసారి గ్రూప్ లో షేర్ చేయను. మన ఎనీ డౌట్ నాన్న? ఓకే, వాయిస్ నాట్ క్లియర్ సార్. ఓకే ఓకే, మళ్ళీ ఒకసారి నాన్న ఎవరు మాట్లాడట్లేదంటే ద డిఫాల్ట్లీ ఐ కెన్ అజ్యూమ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ 100%. ఓకే, నౌ ఐ వాంట్ టు డిఫైన్ వాట్ ఈస్ హెచ్ పారామీటర్స్ అండ్ ఇప్పుడు వరకు ట్రాన్సిస్టర్ ని ఎలా వాడుకుంటున్నాం, యాంప్లిఫైర్ కింద ఎలా డిఫైన్ చేస్తాం, యాంప్లిఫైర్ కింద ఎలా క్లాసిఫై చేసాం, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ యాంప్లిఫైర్, అది వెరిఫై చేసాం. నౌ ఐ వాంట్ టు వెరిఫై, ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ద హెచ్ పారామీటర్ మోడల్. హెచ్ పారామీటర్ మోడల్ అనేది ఏంటి, అది ఎలా డిఫైన్ చేస్తారు అనేది ఒకసారి వెరిఫై చేద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ 2 యూనిట్స్ కి 3 యూనిట్స్ లో కూడా హెచ్ పారామీటర్ మోడల్ తెలియకుండా మనం ఏం చేయలేము. ఇఫ్ యూ నో ద హెచ్ పారామీటర్ మోడల్ దెన్ యూ కెన్ ఈజీలీ కన్వర్ట్ ఇంటూ హైబ్రిడ్ పై మోడల్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా పారామీటర్స్ లో మార్చుకోవాలంటే హెచ్ పారామీటర్ అనేది మనకు తెలియాలంటే వీ విల్ హ్యావ్ ద 4 డెఫినేషన్స్ ఇన్ హెచ్ పారామీటర్: H11, H12, H21, H22. ఈ 4 పారామీటర్స్ ఏంటి, అది ఎలా డిఫైన్ చేస్తారన్నది ఒకసారి రివ్యూ చేస్తుంది. అండ్ దిస్ టాపిక్ ఈజ్ ఆల్రెడీ కంప్లీటెడ్ ఇన్ యువర్ ఈడిసి అండి. ఈడిసిలో కంప్లీట్ అయిపోయింది. బట్ ఐ ఆమ్ గోయింగ్ టు రివ్యూ దిస్ టాపిక్ ఇన్ ఏ సింప్లిఫైడ్ మేనర్. ఓకే, సినా హైబ్రిడ్ మీన్స్ మిక్స్డ్. హైబ్రిడ్ అంటే మిక్స్డ్ అండ్ మీనింగ్. These parameters have the mixed dimensions. Here, generally, if you observe here, I am taking it two-port network. And like input and output configuration, I am having the input configuration, output configuration. If you verify here, parameters are defined as both and V1 and I1. And similarly, the output parameters are defined as V2 and I2. Okay. Now, how we are going to relate? These parameters are very useful at frequency and high frequency transistor and with a low impedance and high output impedance. ఈ పదాలు మనకి కాదు, చూడండి. ఇప్పుడు వీటిని ఎలా డిఫైన్ చేస్తారంటే హియర్ వేర్ అజ్యూమ్ 2-port నెట్వర్క్ లో వీ హ్యావ్ టు అజ్యూమ్ సర్టన్ థింగ్స్. ఇక్కడ ఏమన్నా చెప్తున్నా అంటే హియర్ I1 and V2 ఆర్ ద ఇండిపెండెంట్ వేరియబుల్స్. వాట్ డూ యూ మీన్ బై ఇండిపెండెంట్? ఇండిపెండెంట్ అంటే మీనింగ్ ఏంటన్నా, దేని మీద డిపెండ్ అవ్వకుండా దే హ్యావ్ సెల్ఫ్ వాల్యూస్ అంటే I1, V2 ఆర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. సిమిలర్లీ V1 and I2 are taken as డిపెండెంట్ వేరియబుల్. అంటే ఈ రెండు కూడా డిపెండ్ అయ్యే వేరియబుల్స్ అని మీనింగ్. These are called as dependent variables. See the relation between the function. I want to relate independent variables with dependent variables. Okay, now dependent variables, independent variables ఎలా డిఫైన్ అంటే I am writing V1 equals to, it is the function of I1 and V2. అంటే ఇన్పుట్ వోల్టేజ్ ఎలా అయింది, ఇన్పుట్ వోల్టేజ్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఇన్పుట్ కరెంట్ అండ్ అవుట్పుట్ వోల్టేజ్ ఆర్ అవుట్పుట్ వోల్టేజ్ డ్రాప్ అవ్వచ్చు. సిమిలర్లీ ద అవుట్పుట్ కరెంట్ ఈస్ కాల్డ్ as I2 equals to, which is the function of input current and output voltage. Since we have mentioned V1 and I2 are dependent variables, we are writing the V1 and I2, V1 ki I2 ఈ రిలేషన్ బయట we are going to take the help of partial differentiation. తీసుకొని we have related these two equations. That is, the V1 is differentiated with respect to the parameters. See, dV1 అనొచ్చు, డెరివేటివ్ ఆఫ్ వోల్టేజ్, ఇన్పుట్ వోల్టేజ్ అనొచ్చు. ఇన్పుట్ వోల్టేజ్ చేస్తున్నా అంటే చేయొచ్చు.
వోల్టేజ్ ఇస్ ఏసీ సిగ్నల్ నాన్న. DC అయితే 0 అయిపోతుంది. ఏసీ VV1 equals to dou V1 by I1 into DI. If you verify this relation, the entire voltage equals to dV1 వస్తుంది. dou I1 dI1 క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది? dou V1 plus similarly dou V1 by dou V2 into dV2. dV2 dou V2 క్యాన్సిల్ చేసుకున్న dV అంటే మొత్తం కూడా వోల్టేజ్ రిలేషన్. సిమిలర్లీ కరెంట్ కో రిలేషన్ తీసుకున్నాం. డెరివేటివ్ ఆఫ్ I2 equals to dou I2 by dou I1 into derivative of I1 plus dou I2 by dou V2 into derivative of V2. Now, these parameters, that is whatever the parameters having dou 1, dou 1 by dou V2, dou I2 by dou I1, and similarly dou these parameters. No? I want to change. Okay. By you can verify these parameters, the dou I1 by dou I2, and similarly dou dou V1 by relations of such one. అక్కడ అనౌన్షియేట్ చేయడం కుదరట్లేదు. హైలైట్ చేద్దాం అనుకోలేదు. The above relations, if you verify these above relations are again modified as a writing with respect to the voltage and current. That is V1 equals to H11 into I1 plus H12 into V2. Here H11 and H12 similar are the first relation equation. That is this is assumed as equation 1. Similarly, I2 equals to H21 I1 H22 V2. This is equation number 2. Here the parameters H11, H12 and H21 and H22 are called H parameters. What is the definitions of these parameters? If you compare this relation with above relation, dou V1 and the derivative of V1 and derivative of I2, by comparing these relations, we can get the definitions for H11. What is H11? If you verify the H11 is nothing but, we call this as input impedance. ఎందుకంటే మీరు కంపేర్ చేయండి ఈక్వేషన్ 1 ని డెరివేటివ్ ఆఫ్ V1 తో కంపేర్ చేస్తే H11 ప్లస్ ఏముంది? డో V1 బై డో I1. V బై I అంటే ఇంపిడెన్స్, అంటే రెసిస్టెన్స్ ఏంటన్నా ఇంపిడెన్స్ మనకి రిలేషన్ అనే V బై I నథింగ్ బట్ ద ఇంపిడెన్స్ పారామీటర్. దట్ ఈస్ వి కాల్ దిస్ యాజ్ H11 equals to dou V1 by dou I1. This is obtained when the output voltage is 0. Simply we call this as the input impedance with output short circuited. That is V2 equals to 0. H11. Similarly, H12 is nothing but reverse voltage ratio. H12 is another HR is called as reverse voltage ratio. అంటే నాకు రివర్స్ వోల్టేజ్ రేషియో అంటే ఏంటి? ఇన్పుట్ బై అవుట్పుట్ వోల్టేజ్. జనరల్గా మనం ఎలా వెరిఫై చేస్తామంటే గెయిన్ ని అవుట్పుట్ బై ఇన్పుట్ తో కంపేర్ చేస్తాం. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇన్పుట్ బై అవుట్పుట్ అని అనుకో అంటే రివర్స్ అని చెప్తున్నాను. దట్ ఈస్ రివర్స్ వోల్టేజ్ రేషియో dou V1 by dou V2, derivative of V1 by derivative of V2. This equation is obtained when the particular equation 1 మనం చూసుకున్నప్పుడు ఈక్వేషన్ నాకు ఎప్పుడు వస్తుంది? when the current equals to 0. దట్ ఈస్ నా కరెంట్ అంటే 0 ఎప్పుడు అవుతుంది? ఇన్పుట్ లో కరెంట్ 0 అవ్వాలంటే ఏమవుతుందంటే ఖచ్చితంగా ఇన్పుట్ సర్క్యూట్ ని ఓపెన్ సర్క్యూట్ చేయాలి. H12 is nothing but it is the reverse voltage gain, it is the reverse voltage ratio. It is obtained when the input సర్క్యూట్ ఈజ్ ఓపెన్ సర్క్యూటెడ్. నేను ఓపెన్ చేస్తే సర్క్యూట్ అంటే కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. తర్వాత H21 is nothing but ఫార్వర్డ్ కరెంట్ గెయిన్. ఇప్పుడు చూడండి, ఫార్వర్డ్ కరెంట్ గెయిన్ ఏం చెప్తున్నాను? HF అంటున్నాను. రివర్స్ అన్నప్పుడు HR అన్నాను, అది వోల్టేజ్కి వచ్చింది. ఫార్వర్డ్ అన్నాను కరెంట్ కాబట్టి ఇది కరెంట్కి వచ్చింది. దట్ ఈస్ డో I2 బై డో I1 అంటే అవుట్పుట్ బై ఇన్పుట్ వచ్చింది. దేర్ఫోర్ దిస్ ఫార్వర్డ్ అని చెప్పినాను. ఇందాక R అని చెప్పినప్పుడు రివర్స్ అని చెప్పాను. ఓకే, HF is nothing but dou I2 by dou I1. You can compare this relation with equation 2. And equation 2 మీరు కంపేర్ చేస్తే తెలుస్తున్నాను. I2 equals to H21 into I1 H22 into V2. ఈ ఈక్వేషన్ లో నాకు H21 రావాలంటే ఏం జరగాలి? ఖచ్చితంగా V2 అనేది 0 అవ్వాలి. దట్ ఈస్ H21 equals to, it is the forward current gain, that is the output current by input current when
output is short circuited. This is forward current gain with output circuit is short circuit. That is V2 equals to 0. And the last parameter H22 equals to H0. That is the output admittance. That is admittance ante inverse of resistance. అంటే డో I2 by డో V2 అంటే కరెంట్ బై వోల్టేజ్. వోల్టేజ్ బై కరెంట్ అంటే ఇంపిడెన్స్ అంటాం. అదే కరెంట్ బై వోల్టేజ్ ఏమంటాం? అడ్మిటెన్స్ అంటాం. It is I2 by V2. This is obtained when the input circuit is open circuited. Input ని ఓపెన్ సర్క్యూట్ చేస్తే that is the output admittance HO. The output admittance HO is obtained when the input circuit is open circuit. That I1 equals to 0. These are the parameters. What are the parameters? The first parameter is called as HI, that is called as input impedance. Second parameter is HR, that is reverse voltage ratio. And HF is the forward current gain, that is when the forward current gain. And similarly, HO is the output admittance. Okay, these are the 4 parameters. Now, these 4 parameters are verified. These 4 parameters are verified with respect to the 3 configurations. That is common emitter configuration ki, common collector configuration ki, common base configuration. 3 configurations to verify cheyadam. Here, if you observe here, the equivalent circuit of a transistor hybrid model or 2-port network model. This is the equivalent circuit. That is based on this circuit is obtained by taking the equation 1 and 2. Equation 1 and 2 ante chudandi. By taking these 2 equations with reference to the 2-port network, these 2 equations are now transformed to a circuit. The circuit will be reflected like this. The circuit is represented like this. It is see. ఎలా తీసుకున్నాను? ఇన్పుట్ వోల్టేజ్ VI, అవుట్పుట్ వోల్టేజ్ V2, ఇన్పుట్ కరెంట్ I1, అవుట్పుట్ కరెంట్ I2. సిమిలర్లీ the input impedance HI అంటే ఏం చెప్పాను? ఇన్పుట్ ఇంపెడెన్స్. HI is nothing but input impedance. HI is in series with HR into V2. This is the input equivalent circuit. And similarly, the output equivalent circuit ఏమవుతుంది? HF into I1 and H0 into H0. And the output current is I2. This is the equivalent circuit for a 2-port network for H parameters. ఇప్పుడు ఇదే సర్క్యూట్ ని, the same circuit we are going to apply for common emitter, common base and common collector. ఈ సర్క్యూట్ ఎలా వచ్చిందని గుర్తు చేయడం కన్నా కూడా ఈ సర్క్యూట్ మీరు తెలియకపోతే గుర్తు పెట్టుకోవడం బెస్ట్. Based upon those 2 equations, you have to remember this circuit, how the transistor is converted into H parameter model. H parameter model transistor circuit ని ఎలా డ్రా చేస్తున్నాం అనేది we can take the reference. అంటే ఈ సర్క్యూట్ ని డిఫాల్ట్ గా మనం గుర్తు పెట్టుకోవాలి. ఓకే, నౌ వాట్ ఆర్ ద పారామీటర్స్ అంటే ఇప్పుడు H1 ఈ పారామీటర్స్ ని కంపేర్ చేస్తున్నాను. H parameters with respect to the common emitter, common base, common collector. H11 అంటే ఏం చెప్పండి? ఇన్పుట్ ఇంపెడెన్స్. HI, HR reverse voltage ratio. HF forward current gain. H0 output admittance. పదాలు మళ్ళీ రీకాల్ చేసుకోండి. HI అంటే ఇన్పుట్ ఇంపెడెన్స్, HR అంటే రివర్స్ వోల్టేజ్ రేషియో, HF అంటే ఫార్వర్డ్ కరెంట్ గెయిన్, H0 అంటే అవుట్పుట్ అడ్మిటెన్స్. ఓకే, output admittance. Now, each and every parameter, HI, HR, HF, HO is suffixed with transistor configuration. అంటే కామన్ ఎమిటర్ అయితే E అని యాడ్ చేసిన HIE, HRE, HFE, HOE. కామన్ బేస్ అయితే HIB, HRB, HFB, HOB. కామన్ కలెక్టర్ అయితే HIC, HRC, HFC, HOC. Okay, these are the transistor configurations and their H parameter notations. Now, we will verify the common emitter configuration. In common emitter configuration, ఇప్పుడు ఆ సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేస్తే ఎలా ఉంటుంది? See, now I am writing the equation 1 and 2 in terms of common emitter. Equation 1 and 2 ని కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ లో రాస్తున్నాను. ఒకసారి వెరిఫై చేయండి. వాట్ ఇస్ ద ఈక్వేషన్ 1 and 2? ఇఫ్ యూ వెరిఫై ద ఈక్వేషన్ 1 and 2, మళ్ళీ ఒకసారి చూడండి. ఈక్వేషన్ 1 రాసాం, V1 రాసాం, I2 రాసాం. నాకు V1 అంటే ఇన్పుట్ నాన్న. ఇప్పుడు నేను కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ అంటే ట్రాన్సిస్టర్ కామన్ ఎమిటర్ డయాగ్రామ్ తీసుకున్నాను. ఎమిటర్ ఈస్ కామన్ టు బోత్ ద base and collector. The input current is IB, output current is IC and IE. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూ హ్యావ్ టు రిమెంబర్ ద కరెంట్ డైరెక్షన్స్. ఈ కరెంట్ డైరెక్షన్స్ ఎలా ఉన్నాయో గుర్తుపెట్టుకోవాలి. ఫర్ కామన్ బేస్, ఇట్ ఈస్ ద ఇన్పుట్ కరెంట్ దట్ ఈస్ ఫ్లోయింగ్ టు ద బేస్ రీజియన్. Similarly, emitter current is flowing out of the emitter terminal. Collector current is entering into the terminal.
Okay, based upon this, now we are converting this into h parameter model. అంటే ఇప్పుడు ఈ సర్క్యూట్ డయాగ్రామ్ కి రెఫర్ చేస్తాం. హెచ్ఐ కనిపించిన దగ్గర హెచ్ఐబి, హెచ్ఆర్ కనిపించినప్పుడు సారీ ఎమిటర్ కాబట్టి హెచ్ఐఈ, హెచ్ఆర్ దగ్గర హెచ్ఆర్ఈ, హెచ్ఎఫ్ దగ్గర హెచ్ఎఫ్ఈ, హెచ్ఓ దగ్గర హెచ్ఓఈ. సేమ్ సర్క్యూట్ లో ఆ పారామీటర్స్ రాస్తాం. I1 ప్లేస్ లో ఐబి వస్తుంది. ఓకే, we have to replace those parameters. Similarly, నాకు ఈ ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్ చూసినప్పుడు ఇన్పుట్ వోల్టేజ్ విబి అంటున్నాం, అవుట్పుట్ వోల్టేజ్ విసి. అంటే V1 ఈక్వల్స్ టు విబి, V2 ఈక్వల్స్ టు విసి. అది కూడా మీరు రీకాల్ చేసుకోవాలి. వన్ మినిట్ నాను. జస్ట్ ఇంకా 5 minutes 5 minutes లోపల వచ్చేస్తాను. హియర్ ద కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. ఎమిటర్ కాన్ఫిగరేషన్ ఈ పేరు ఎలా నోట్ చేస్తుంది ఐడెంటిటీ ఐ టేకింగ్ ద రిఫరెన్స్ ఆఫ్ ద ఫస్ట్ సర్క్యూట్. దీన్ని రిఫర్ చేసుకొని ఎమిటర్ అయితే హెచ్ఐఈ, హెచ్ఆర్ఈ, హెచ్ఎఫ్ఈ, హెచ్ఓఈ. అదే బేస్ అయితే హెచ్ఐవి, హెచ్ఆర్బి, హెచ్ఎఫ్బి, హెచ్ఓబి. కలెక్టర్ అయితే హెచ్ఐసి, హెచ్ఆర్సి, హెచ్ఓసి అండ్ హెచ్ఎఫ్సి, హెచ్ఓసి. బట్ ఇవి రాయటం ఈజీనా. బట్ నా ట్రాన్సిస్టర్ కి వాట్ ఈజ్ ఇన్పుట్, వాట్ ఈజ్ అవుట్పుట్ అనేది మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫస్ట్ కామన్ ఎమిటర్ తీసుకున్నప్పుడు నా ఇన్పుట్ చూస్తున్నప్పుడు ఏమవుతుంది, ద బేస్ టెర్మినల్ కి ఇన్పుట్ కనెక్ట్ చేస్తుంది. నా సిగ్నల్ అనేది బేస్ టెర్మినల్ కనెక్ట్ చేస్తున్నా కాబట్టి ద ఇన్పుట్ ఈజ్ విబి, అవుట్పుట్ ఈజ్ మెజర్డ్ అక్రాస్ కలెక్టర్ కాబట్టి విసి అని చెప్తున్నాను. నాకు V1 ఈక్వల్స్ టు విబి, V2 ఈక్వల్స్ టు విసి, I1 ఈక్వల్స్ టు ఐబి, I2 ఈక్వల్స్ టు ఐసి. ఇది నాకు తెలిసింది. సిమిలర్లీ ఇఫ్ యూ గో ఫర్ కామన్ బేస్, ఇప్పుడు చూడండి కామన్ బేస్ అంటే ఏమవుతుంది, బేస్ ఈస్ కామన్ ఫర్ బోత్ ఇన్పుట్ కాన్ఫిగరేషన్ అండ్ అవుట్పుట్ కాన్ఫిగరేషన్. ఇన్పుట్ ఎక్కడ ఉంటుంది, ఎమిటర్ కి బేస్ కి మధ్యలో ఇన్పుట్ అప్లై చేస్తున్నాం కామన్ బేస్ లో. సిమిలర్లీ కలెక్టర్ కి బేస్ కి మధ్యలో అవుట్పుట్ తీసుకుంటాం. నా ఇన్పుట్ వోల్టేజ్ ని విఈ అంటున్నాను, ఆర్ విఈఈ అని పిలుస్తున్నాను. జనరల్ గా విఈబి, ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఎమిటర్ అండ్ బేస్ కాల్ దిస్ as విఈబి, సింప్లీ విఈ అని పిలుస్తున్నారు. సిమిలర్లీ అవుట్పుట్ వోల్టేజ్ కి ఇక్కడ విసి అని పిలుస్తున్నారు. సిమిలర్లీ ఇన్పుట్ కరెంట్ ఈజ్ ఐఈ, అవుట్పుట్ కరెంట్ ఈజ్ ఐసి అండ్ బేస్ కరెంట్ ఈజ్ ఐబి. నౌ సి V1 ప్లేస్ లో ఏమొచ్చింది, విఈ వచ్చింది. I2 ప్లేస్ లోనేమో ఐసి వచ్చింది. ఇన్పుట్ కరెంట్ ప్లేస్ I1 ప్లేస్ లో ఐఈ వచ్చింది. సిమిలర్లీ అవుట్పుట్ వోల్టేజ్ ప్లేస్ లో విసి వచ్చింది. ద సేమ్ సర్క్యూట్ డయాగ్రామ్ వీ హావ్ రీడ్రాన్ అగైన్, సేమ్ అదే పారామీటర్స్. బట్ ఇక్కడ ఈ పారామీటర్స్ లో మనకి ఏది ఎక్కడ రాయాలని మీరు ఐడెంటిఫై చేసుకోగలగాలి. అండ్ కరస్పాండింగ్ ఈక్వేషన్స్. సిమిలర్లీ కామన్ కలెక్టర్, ఇప్పుడు చూడండి కామన్ కలెక్టర్కి వచ్చేసరికి డయాగ్రామ్ కొంచెం జాగ్రత్తగా నేను చూడండి. కలెక్టర్ ఈజ్ కామన్ ఫర్ బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కాను. అలా అని చెప్పి ఇన్పుట్ అవుట్పుట్ కామన్ ఉందని చెప్పి నేను ఎమిటర్ కాన్ఫిగరేషన్ లో డ్రా చేయట్లేదు. కామన్ ఎమిటర్ని గ్రౌండ్ చేసి చూపించాను. కామన్ కలెక్టర్ లో కూడా కలెక్టర్ ఈజ్ కామన్ ఫర్ ఇన్పుట్ జంక్షన్ అండ్ అవుట్పుట్ జంక్షన్. హియర్ ద ఇన్పుట్ వోల్టేజ్ ఈస్ కాల్డ్ as VB, అవుట్పుట్ వోల్టేజ్ ఈస్ కాల్డ్ as VE. ఇన్పుట్ వోల్టేజ్ VB అంటున్నాను, అవుట్పుట్ వోల్టేజ్ ఏమంటున్నా VE అంటున్నాను. ఇన్పుట్ కరెంట్ ఈజ్ IB అండ్ సిమిలర్లీ అవుట్పుట్ కరెంట్ ఈజ్ IE. నాకు కలెక్టర్ అనేది కామన్ అయినప్పుడు కలెక్టర్ కరెంట్ అనేది అవుట్పుట్ కరెంట్ కాదు, ఎమిటర్ కరెంటే అవుట్పుట్ కరెంట్, IE is the output current. Based upon that we have referred this as the diagram as in this configuration. Okay, okay, and I will stop here nana. తర్వాత నేను ఈ పీడిఎఫ్ లో మీకు ఎనాలిసిస్ ఆఫ్ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్ సర్క్యూట్ యూజింగ్ హెచ్ పారామీటర్స్ కి ఎలా చేయాలి, 2-port నెట్వర్క్, వాట్ ఆర్ ద పారామీటర్స్ వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్, కరెంట్ గెయిన్ AI, సిమిలర్లీ ఇన్పుట్ ఇంపిడెన్స్ ZI, వోల్టేజ్ గెయిన్ or voltage amplification factor AV, output admittance Y0, and similarly voltage amplification by considering the source AVS అంటారు. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, కరెంట్ amplification by taking the consideration to source resistance AIS. ఆల్ దీస్ పారామీటర్స్, ఈ పారామీటర్ క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలని డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసి స్టెప్ బై స్టెప్ రాశాను. ఎవ్రీవన్ వెరిఫై దిస్ కంప్లీట్ నోట్స్. ఈ నోట్స్ మొత్తం కూడా మీకు ఒకసారి వెరిఫై చేయండి. ఇది ఆల్రెడీ మీకు కంప్లీట్ అయిపోయిన టాపిక్స్. ఒకసారి మీరు అందరూ కూడా వెరిఫై చేసి
ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ దోస్ స్టెప్స్ అన్నది నాకు ఒకసారి మెసేజ్ చేయండి. నాకు ఒకసారి నెక్స్ట్ క్లాస్లో రీకాల్ చేయండి. ఓకే, అండ్ దెర్ ఇస్ నో గ్యారంటీ దట్ ద సేమ్ టాపిక్ విల్ బి ఆస్క్డ్ ఇన్ ద యూనివర్సిటీ ఎగ్జామినేషన్. అంటే మళ్ళీ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ ఈ టాపిక్ అడుగుతారని లేదు, అడగరు అని కూడా గ్యారంటీ లేదు. ఇది అయిపోయింది కాబట్టి వాడు ఎలాంటి క్వశ్చన్ అయినా అడగచ్చు. ఓకే, యూ హ్యావ్ టు బీ ఇన్ యూ హ్యావ్ టు బీ థరో ఇన్ దిస్ టాపిక్స్. ఓకే, ఓకేనా? ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి చెప్పండి నాన్న. ఎవరికన్నా ఏదైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయి? ఎనీవన్ నాన్న? ఓకే, నాకు ఒకసారి అటెండెన్స్ షేర్ చేయండి నాన్న గ్రూప్లో. ఆబ్సెంటీస్ నెంబర్ షేర్ చేయండి. ఓకే సార్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ నాన్న. ట్రై టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ నోట్స్ నా. లాస్ట్ సెమిస్టర్ మీరు ఎలా ఇబ్బంది పడ్డారో మీకు తెలుసు. మీ సెల్ఫ్ నోట్స్ని స్టార్టింగ్లో ఉన్నారు ఒకటి డే బై డే ఏ రోజుకి ఆ రోజు కంప్లీట్ చేసుకొని ఎవరికైనా డౌట్ ఉంటే కాల్ చేసి అడగండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. మీ హ్యాండ్ నోట్స్ మీకుంటే బెస్ట్. నేను పంపించిన నోట్స్ జస్ట్ రిఫరెన్స్ కోసమే. దాన్ని ప్రింట్ తీసుకొని రాసి మీ దగ్గర పెట్టుకున్నా కూడా ఉపయోగం ఉండదు. పెన్ పేపర్ పెట్టకుండా ఎనాలిసిస్ 1% కూడా జరగదు నాన్న. మీకు అది హెన్స్ ప్రూవ్డ్. ఎందుకంటే ఎస్టీఎల్డీలో ఎనాలిసిస్ లాజిక్ని మీరు వెరిఫై చేయకుండా మీరు పెన్తో చేయకుండా ఎగ్జామ్లో రాసినప్పుడు ఎంత ఇబ్బంది పడ్డారో మీకే తెలుసు. అలాంటి ప్రాబ్లం రాకూడదు అనుకుంటే మాత్రం ఫస్ట్ నుంచి మీ నోట్స్ని తయారు చేసుకోండి. మీ సపోర్టింగ్ టెక్స్ట్ బుక్ ఇస్తున్నాను, నేను చెప్పిన నోట్స్ కూడా మెటీరియల్ పంపిస్తున్నాను. అలానే నేను బై హ్యాండ్ రాసిన నోట్స్ కూడా పెడతాను. నేను ఎక్కడ అవసరం అక్కడ పెడతాను. ఎందుకంటే మీకు సిలబస్కి రిలవెంట్గా చూసుకుని పెడతాను. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఐఎమ్ ఎండింగ్ ద సెషన్.